నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్, ఏంటి మీరేం చెప్తారు? రాష్ట్ర రైతు సమస్యలు పెరగడానికి అసలు మీకు కనిపించిన సమస్యలు ఏంటి? ప్రధానంగా మీరు ఇప్పుడు అరటికి సంబంధించి చాలా రైతులు చాలా నష్టపోతారని చెప్తున్నారు. ఓకే, రైతు సమస్యలు ఎవరికైనా సరే బాధాకరమే. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీలోని మొత్తం రైతులు ఉంటే రైతుల కోసం మేము చేస్తున్నాం అని అన్ని పార్టీలు చెప్తూ ఉంటాయి. ఏంటి ప్రధానంగా ఇప్పుడు రైతులకు ఏమి అన్యాయం జరుగుతోంది? రైతులకు ఎక్కడ సమస్యలు మీకు కనిపిస్తున్నాయి? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. మేడం లక్ష్మీ భార్గవి గారు మరి ఆమె రైతు సమస్యల గురించి గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు తీసుకున్నారో లేదో తెలియదు కానీ నేనైతే రైతు బిడ్డని, వ్యవసాయం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. మాకు రైతు సమస్యలు ఇప్పటికీ మాకు తెలుసు. పార్టీల పరంగా కాకుండా ఒక రైతుగా, రైతు బిడ్డగా రైతు సమస్యల గురించి ఒకసారి తీసుకుంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి, కానీ రైతు సమస్యలు పోవట్లేదు, రైతు ఆత్మహత్యలు ఆగట్లేదు, రైతు బాధలు తీరట్లేదు, రైతు కన్నీళ్లు తుడిచేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు రైతే రాజు అని చెప్తారు, జై కిసాన్ జై జవాన్ అని స్లోగన్ చెప్తారు, కానీ అమలు జరపడంలో ప్రతి ఒక్కరూ విఫలమవుతున్నారు. అసలు ఆ మనసే ఉండట్లేదు వాళ్ళకి. నేనేమంటానంటే ఇప్పుడు లక్ష్మీ భార్గవి గారు, మేడం గారు, అమ్మా రైతు సమస్యలు తీర్చండి, తీర్చకపోండి, కానీ రైతులు, మామిడి రైతులు తన కడుపు మండి మామిడికాయలు కింద పోస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, తన కడుపు మండి అరటి గెలలు కోసేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, తన కడుపు మండి మిర్చి రోడ్డు మీద పోసేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, తన కడుపు మండి ధాన్యం రోడ్డు మీద పోసేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, రైతు సమస్యల్ని గళమెత్తినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టడం. దయచేసి రైతుల్ని వేధించకండి అమ్మా. ఎందుకు నేను ఈ మాట చెప్తుంటే, ప్రభుత్వాలు మారుతుంటాయి, నాయకులు మారుతుంటారు. ఈ నాయకులందరికీ, ఈ మీకు మాకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి సెక్టార్కి అన్నం పెట్టేది రైతు, ప్రతి సెక్టార్కి అన్నం పెట్టేది రైతు. కానీ మా సమస్య ఇది అని చెబితే అది అబద్ధమని అవహేళన చేస్తూ, నిజమైన రైతు అయితే పంట నేలపోయాడు, నిజమైన రైతు అయితే ఇది చేయడు, అది చేయడు అని చెప్పేసి మమ్మల్ని శంకిస్తూ, మా బాధలు చెప్పుకుంటే మమ్మల్ని శంకిస్తూ, మా మీదే కేసులు పెట్టి, పైగా సమస్య తీర్చకపోగా బెదిరింపుగా మాట్లాడటం ఇది దారుణమైన విషయం. ఇది గమనించాలమ్మా. ఎందుకంటే సమస్యలు చెప్తారు ప్రతిపక్షాలు. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉండొచ్చు, సమస్యలు చెప్పొచ్చు. మీరు ఆ సమస్యల్లో వాస్తవం ఎంత తెలుసుకొని సమస్య తీర్చడానికి ప్రయత్నం చేయండి, తప్పులేదు. అమ్మా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఈ మనకు భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి, మనము పరిపాలన కొనసాగిస్తున్న దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కల్తీ విత్తనాల సమస్యగా, కల్తీ పురుగు మందుల సమస్యగా, మద్దతు ధర లేని సమస్యగా, ఇట్లా న్యాచురల్ కలామిటీస్ విపత్తుల సమస్యగా కొన్ని కోట్ల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంతమంది కల్తీ విత్తనాలు అమ్మిన కంపెనీలని మీరు సీజ్ చేయగలిగారు? రాజకీయ పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవైనా, ఎంతమంది కల్తీ విత్తనాలు అమ్మిన వ్యాపారస్తులకి మీరు శిక్షలు వేయగలిగారు? ఎంతమంది కల్తీ ఫెర్టిలైజర్స్ అమ్మిన వాళ్ళకి మీరు శిక్షలు వేయగలిగారు? ఎంతమంది రైతులను వేధించిన వాళ్ళకి, కంపెనీల వాళ్ళకి, కార్పొరేట్ వాళ్ళకి మీరు శిక్షలు వేయగలిగారు? ఎన్ని కంపెనీలు మీరు సీజ్ చేయగలిగారు? ఈ క్వశ్చన్ మీకు ఒక్కరికే కాదమ్మా, ఈ రాజకీయ వ్యవస్థకి వేస్తున్నాను. రైతు బిడ్డగా కడుపు మండి వేస్తున్నాను. డెఫినెట్ గా వెంకటేశ్వర రెడ్డి గారు దాన్ని చూడండి మాటలు. ఎస్, ఖచ్చితంగా స్వాగతించాల్సింది. అంటే మీరు చెప్పినట్టుగా అలా కాదు. ఎన్నికలకు ముందు ఏ పార్టీ అని రైతుల వెంట మేము ఉంటాం, రైతుల వెంట మేము ఉన్నామని చెప్తారు, కానీ ఎలక్షన్స్ అయిపోయాక రైతే ఒంటరిగా మిగిలిపోతాడు. అది ఎప్పటి నుంచి జరుగుతున్నదే. ఇప్పుడు ప్రధానంగా అంటే ఇప్పుడు మనం కాదు అంటే వైసీపీ ప్రభుత్వంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు అవి లేవా అంటే ఏంటా? అది కొంచెం క్లారిటీగా చెప్పండి.
అప్పట్లో మేము కోల్డ్ స్టోరేజ్ అమ్మా, సెంటర్లు సార్, ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోల్డ్ స్టోరేజీలు ఉమ్, చాలా మటుకు ఏర్పాటు చేశాం. వాటిని వీళ్ళు నిర్వీర్యం చేసి వాడట్లేదు. రైతు భరోసా కేంద్రాలు ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి, మ్యూచువల్ ఫండ్స్ తోటి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేశారు. ఉమ్, ఇప్పుడు విపత్తులు వచ్చేసి తుఫాను బాధితులకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేకపోతున్నారు. మద్దతు ధర పేరు చెప్తున్నారు, మద్దతు ధర పెంచిన దాఖలాలు లేవు. వాటిని సరైన సమయానికి ఇచ్చిన దాఖలాలు లేవు. కొనుగోలు చేయట్లేదు. కొనుగోలు చేయడానికి మార్కెట్ యార్డ్కి కనుక మా సరుకు తీసుకెళ్తే మధ్యలో దళారీలు అవి కుళ్ళిపోయేంత వరకు రోడ్డు మీద నిలబెడుతున్నారు. ఉమ్, వాళ్ళకి దళారీలకి సరైన కమిషన్ అందితే లోపలికి వెళ్తది బండి, ఉమ్, లేకపోతే లేదు. ఉమ్. లేకపోతే లేదు. మరి అప్పుడు ఇన్ని ఎక్కడ ఫైట్ కష్టాలు చేయాలి? రైతులు కాదు పడుతూ వెంకటేశ్వర రెడ్డి ఉంటే- గారు, సరే పార్టీలు పక్కన పెడితే ఎక్కడ ఫైట్ చేయాలి? ప్రధానంగా ఇక్కడ సమస్య ఏంటి? రైతుకి సరైన ధర రావట్లేదు అనేది ఎంఎస్పీలకు సంబంధించి దళారీలు దోచుకుంటున్నారు, అక్కడ రైతుకి అందట్లేదు, ఈ రోజు ఇటు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు. ట్వీట్ చేశారని కాదు. ఉమ్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారని కాదు, అది మా పార్టీ అని కాదు. అవును, అదే అడుగుతున్నా నేను. రైతు సమస్యల మీద ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క నాయకుడు ఫైట్ చేయాల్సిందే, ప్రశ్నించాల్సిందే, సమస్యను సరి చేయాల్సిందే. ఉమ్, సరి చేయకపోతే ఉమ్. మనం తింటున్న